హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుక్కన్నం గుడి అనే 26వ దివ్యదేశం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న 26వ దివ్యదేశం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రం యొక్క మహిమ ఏంటనేది తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు కదండి, శ్రీరామచంద్రుడి యొక్క గురువు అంటే శ్రీరామచంద్రుడు, దశరథ మహారాజు, వీరందరికీ గురువు ఎవరు? ఆది గురువు ఆచార్యులు వశిష్ఠ మహాముని. వశిష్ఠ మహాముని వీరు మహామునులు అంటే వారికి జరగబోయే అన్నీ తెలుస్తాయి, జరిగింది తెలుస్తుంది, జరగబోయేది తెలుస్తుంది. అలాగే భగవంతుడి యొక్క అవతారాలు తెలుస్తుంది. వారు రాముల కారం వాడు అయినప్పటికీ కృష్ణావతారం గురించి కూడా వారికి తెలుస్తుంది. అదేవిధంగా అది తెలుసు కాబట్టి ఆయన వశిష్ఠ మహాముని వెన్నతోటి కృష్ణుని తయారు చేసి ఆయన పూజిస్తూ ఉండేవారంట. అయితే ఒకసారి ఆయన జపంలో కూర్చుని ఉండగా, పూజిస్తూ కళ్ళు మూసుకుని ఉండగా, ఒక బాలుడు వచ్చి ఆ వెన్న కృష్ణుని ఎత్తుకుపోయాడు. ఆ వెన్నలో ఉన్న ఇంకొక మహత్యం ఏంటంటే, ఈ వశిష్ఠ మహాముని యొక్క పవర్ వల్ల ఆ వెన్న కరిగేది కాదు. అయితే ఈ బాలుడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు అనమాట. పట్టుకెళ్ళిపోతుంటే అప్పుడు కళ్ళు తెరిచి చూసరికి అక్కడ కృష్ణుడు లేడు. ఆ బాలుడు అక్కడ బయటికి వెళ్ళి చూశాడు ఎవరన్నా ఎత్తుకుపోయారని. అయితే అక్కడ ఉన్న వేరే మహర్షులు చెప్పారు, బాలుడు ఒక అతను ఇలా పట్టుకుపోతున్నాడు, ఆయన పట్టుకుంటామని చెప్పి పట్టుకుని ఒక పన్ను చెట్టుకి కట్టేశారు. ఆ బాలుడు ఎవరైతే ఆయన యొక్క వెన్న కృష్ణుని పట్టుకెళ్ళిపోయారో ఆ బాలుడిని కట్టేశారనమాట. కట్టేస్తే అప్పుడు వశిష్ఠ మహామునికి అక్కడున్న ఋషులకి కూడా తెలిసింది ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అని. అయితే అక్కడ ఆ పొగడి చెట్టు దగ్గర ఎక్కడైతే కట్టేశారో అదే కన్నం గుడి అయిపోయింది అనమాట. తిరుక్కన్నం గుడి అయిపోయింది. అక్కడ స్వామికి ఒక టెంపుల్ కట్టారు, అక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. అప్పుడు మనం అక్కడ స్వామిని ఎప్పుడు మనం సేవించుకుంటూ ఉంటాం. ఇక్కడ గరుత్మంతుల వారు అంజలి ముద్రతోటి మనకి దర్శనమిస్తూ ఉంటారు. అదండి ఈ యొక్క క్షేత్రం యొక్క మహత్యం. జై శ్రీమన్నారాయణ.